నెహ్రూ వర్ధంతిని నిర్వహించారు. నెహ్రూ బొమ్మ సెంటర్లో ఈ మేరకు కార్యక్రమం నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో షేక్ సలీం, ఆర్ హనుమంతరావు, మున్ని, పఠాన్ సుభాని, చాంద్ బాషా పాల్గొని మాట్లాడారు. భారతదేశం తొలి ప్రధాని, మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి కార్యక్రమాన్ని మంగళి నియోజకవర్గంలో తాడపల్లి పట్టణంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత తొలి ప్రధానిగా మన భారతదేశంలో నెహ్రూ గారు ఎన్నుకోవడం జరిగింది. నెహ్రూ గారు బ్రిటిష్ ఉన్నప్పుడు మనకు తాగడానికి మంచినీళ్ళు కానీ పంటలు కానీ ఏమీ లేవు. నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకి ప్రాజెక్టులు కానీ కాలువలు కానీ చక్కని పచ్చని పొలాలు పండుతున్నాయి అంటే ఈరోజు నెహ్రూ గారి పుణ్యమే. నెహ్రూ గారు ఆ రోజు మన భారతదేశంలో ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కూడా అసలు దేశంలో మన భారతదేశంలో ప్రజలు ఎలా ఉన్నారు, అసలు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అవన్నీ కూడా గమనించి మన భారతదేశంలో అన్నీ కూడా ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా గమనించి అందరికీ ఇల్లు స్థలాలు కానీ ఇల్లు కట్టించి ఇవ్వడం అన్నీ కూడా చేసింది నెహ్రూ గారు. అలా నెహ్రూ గారిని మనం మర్చిపోకూడదు. కాంగ్రెస్ పార్టీ మన స్వతంత్రం తెచ్చింది. కాంగ్రెస్ పార్టీనే మనం ముందుకు తీసుకెళ్లాలా. అందుకని మన నెహ్రూ గారిని గుర్తుపెట్టుకొని మనం నెహ్రూ గారి కుటుంబాన్ని మనం రాబోయే ఎన్నికల్లో మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తే మన భారతదేశం అంతా పచ్చగా ఉంటుంది. మీరు ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా అందరూ బాగుంటారని చెప్పి కొత్త సెలవు తీసుకుంటారు. తొలి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారిది వర్ధంతి తాడేపల్లి పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఆనాడు బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మనకి ప్రధానమంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తొలి ప్రధాని మన జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో మన దేశం మొత్తం మీద 20 మందికి ఏం కరెంటు ఉండేది. ఇలా చూస్తుంటే ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపు ప్రతి ఒక్క పేదవాడిగా కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. అదే ఎస్సీ మైనార్టీలకి ఇల్లు కానీ గృహ కల్పనలు కానీ రిజర్వేషన్లు కానీ అన్నీ కల్పించింది ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇవాళ బీజేపీ ఉందంటే అన్ని మాటలు చెబుతుంది తప్ప హిందువులని ఊతకాసు గోపించింది ఎవరంటే బీజేపీ గవర్నమెంటే. ఆనాడు దాదాపు 196 కోట్లు ఆనాడు నెహ్రూ గారి ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి దారాదత్తంగా రాసిచ్చారు. ఇవాళ ఏదో గొప్పలు చెబుతున్నారు బీజేపీ, అవి చేసాం ఇది చేసాం. ఇవాళ రోజు సైన్యం కానీ ఎలక్ట్రానిక్ కానీ టీవీలు కానీ ఫోన్లు కానీ అని మాట్లాడుతుంటే ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినవి. అలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు నెహ్రూ గారు అన్ని ఆస్తులు దేశ ప్రజలకి సమర్పించారో తెలుసుకోవాలి. ఇప్పటికైనా ప్రజలు మేలుకొని రేపు వచ్చే 24 ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పలేదు.